హలో హాయ్ గైస్, మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం. వెల్కమ్ టు రైల్వే విపి తెలుగు. ఎవరైనా మన ఛానల్ని ముందు వస్తుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన వీడియోస్కి అయితే హైప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో వచ్చేసి మన సీసీఏ క్యాండిడేట్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే నేను తీసుకురావడం జరిగింది. కొంతమంది సతమతంలో ఉంటారు కదా, వాళ్ళకైతే పూర్తిగా అర్థం కావడానికి అయితే ఈ వీడియో తీసుకురావడం జరిగింది. సీసీఏ క్యాండిడేట్ గురించి మెయిన్గా ఓకేనా, ప్రిపరేషన్ ప్లాన్కి సంబంధించి. అలాగే ఇప్పుడు అప్రెంటిస్ అయిపోయినా పాతగా అయిపోయినా వాళ్ళందరి గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే కొంచెం లెంతీ ఉంటుంది అనుకుంటా. మీరైతే చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. చివరి వరకు చూడండి, సీసీఏ క్యాండిడేట్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అయితే ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఓకే మనం చూసుకున్నట్టయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026 సీసీఏ క్యాండిడేట్స్ గోల్ రైల్వే జాబ్. పక్కా సీసీఏ క్యాండిడేట్స్ గోల్ ఏంటిది? రైల్వే జాబ్. సీసీఏ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అసలు? సీసీఏతో ఓన్లీ రైల్వే జాబ్ ఎలా సాధించాలి? ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి? కొత్త పాత సీసీఏ క్యాండిడేట్స్ ఎలా చదువుకోవాలి? సీసీఏ వాళ్ళకు రైల్వేలో మంచి అవకాశం ఉన్నా ఎందుకు వదులుకుంటున్నారు? సీసీఏ క్యాండిడేట్స్కి గోల్డెన్ ఛాన్స్, ఓకేనా. దీనికి సంబంధించి అయితే మనం పూర్తి డీటెయిల్స్ అయితే ఈ క్వశ్చన్స్ని అయితే నేను నా అంచనా ప్రకారం ఈ డౌట్స్ వస్తున్నాయి అని చెప్పేసి అయితే నేనైతే ఇవన్నీ తీసుకురావడం జరిగింది, ఓకేనా. కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరికీ యూజ్ఫుల్ అయితే అని చెప్పేసి అయితే నేను తీసుకురావడం జరిగింది. రాసిన వాళ్ళు, రాయబోయేవారు, సీసీఏ క్యాండిడేట్స్ ఇప్పుడే బయట కొత్తగా న్యూగా వచ్చేవారు, ప్రతి ఒక్కరికి అయితే యూజ్ అవుతుందని చెప్పేసి అయితే నీ వీడియోని అయితే ప్లాన్ చేయడం జరిగింది, ఓకేనా. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే సీసీఏ క్యాండిడేట్స్ గోల్ ఏంది? రైల్వే జాబ్. రైల్వే జాబ్ ఎట్లా అంటే మనకు 20% రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి మనం పక్క రైల్వేనే జాబ్ కొట్టాలి. అదర్ ప్రైవేట్లో కూడా వేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉంటే మనకు కొంచెం సాలరీ ఇవ్వడం జరుగుతుంది. కానీ మనకు గవర్నమెంట్ జాబ్ కాబట్టి రైల్వేనే సాధించడానికి అయితే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కొంచెం కష్టపడితే సరిపోద్ది, రైల్వే జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సీసీఏ అయిపోయిన తర్వాత ఏం చేయాలని అనుకుంటే మెయిన్గా నేను చెప్పేది అంటే సీసీఏ అయిపోయిన తర్వాతనైతే ప్రతి ఒక్కరైతే ఇట్లా సీసీఏ అయిపోయిందో లేదో మీరు వచ్చైతే కోచింగ్ సెంటర్లో అయితే జాయిన్ కావడానికి అయితే ప్రయత్నం చేయండి. పక్కా కోచింగ్ సెంటర్ అంటే మీకు మొదటి నుంచే కొన్ని ఇయర్ గ్యాప్ వచ్చిన తర్వాత అది మన రైల్వేలో సెలెక్ట్ అయ్యి మనం అప్రెంటిస్ చేసినాం అనుకోండి, వాళ్ళకైతే పక్కా కోచింగ్ అనేది అవసరం ఉంటుంది. కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి మైండ్ పక్కా ప్రిపరేషన్ అనేది ఉండాలి. ప్రిపరేషన్ లేనిది మనం అస్సలు వెళ్ళలేం. టైం మేనేజ్మెంట్ అవన్నీ మనకి ఏం తెలియదు. ప్రిపరేషన్ తీసుకునేది ఎందుకనంటే ఈ రెండు క్వశ్చన్స్కి ఒకటి చెప్తా. సీసీఏతో ఓన్లీ రైల్వే జాబ్ ఎలా సాధించాలి? ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి అంటే ఈ రెండు క్వశ్చన్స్కి కలిపి ఒకటే చెప్తున్నాను నేను, వినండి. మనకు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం ప్రిపరేషన్ ప్లాన్ అంటే ఏముండదు, మనం అంతా చదివేది మనమే చదవాలి. కానీ ప్రాపర్ గైడెన్స్ కోసం మాత్రమే మనం ఇన్స్టిట్యూట్ అనేది ఎంచుకోవడం జరుగుతుంది, ఓకేనా. ప్రాపర్ గైడెన్స్ కోసం మాత్రమే ఇన్స్టిట్యూట్ అనేది ఎంచుకోవడం జరుగుతుంది. ఇన్స్టిట్యూట్లో చెప్పేది ఒక 20% మాత్రమే, 80% మనమే చేయాలి. ఏం చెప్పాలంటే 1% చెప్పినా మనం 99% మనదే ఉంటుంది. ఏమైనా వాళ్ళు చెప్పుకోకపోవడం వాళ్ళ బాధ్యత, ఓకేనా. సార్స్ అయినా ఎవరైనా మనం డబ్బులు కట్టేసినామంటే వాళ్ళు క్లాసులు చెప్తూనే ఉంటారు, వినేది వినకపోయేది మన బాధ్యత అంతే, ఓకేనా. అట్లా మీరు సీసీ అయిపోయిన వెంటనే మంచి కోచింగ్ సెంటర్ ఎంచుకొని అయితే మీరైతే మంచి ప్లాన్ వేసుకొని మీరు కొన్ని రోజులు అన్నిటికీ దూరం ఉండిపోవాలి అంతే. ఇక మనం ఫంక్షన్స్ కానీ ఏది కానీ కొంచెం మనం సాధించాలి అంటే కొన్ని కోల్పోవాలి అంతే. ఇక కొన్ని కోల్పోయి మనం అయితే కొంచెం కొన్ని రోజులు మనం ఒంటరిగా బతికి మంచి మనకు కావాల్సిన నాలెడ్జ్ అంతా నేర్చుకున్న తర్వాత జాబ్కి అటెండ్ అయిన అదేంటిది మన ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత మీరు ఫ్రీగా ఎటైనా తిరగచ్చు. కానీ ఎగ్జామ్స్ అటెండ్ అయ్యే రాక మీరైతే ఏ డిస్టర్బెన్స్ కాకుండానైతే ఉండడానికైతే ప్రయత్నం చేయండి, ఓకేనా. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. నేను నార్మల్గా ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయి, ఇప్పుడు రాస్తున్నాం. కానీ కొంతమందికి ప్రిపరేషన్ లేదు, కొంతమందికి లేదు. కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రిపరేషన్ చేయడం లేదు, ఓకేనా. పాత వాళ్ళు ఎందుకు ఎత్తలేరు, కొత్త వాళ్ళు ఎందుకు ఎత్తలేరు అని చెప్పేసి అయితే నేను కూడా అది చివరిలో మాట్లాడుకుంటా. చివరి క్వశ్చన్ అదే, ఓకేనా. దాని గురించి కూడా మాట్లాడదాం. మెయిన్గా చూసినట్టయితే మీరు ఎవరైనా కూడా ఇన్స్టిట్యూట్ వెళ్ళి ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. నేను పర్లేదు, నేను పర్ఫెక్టే ఉంటా అంటే కొంతమంది ఉంటారు కదా, ఓకే పర్లేదు నేను పర్ఫెక్టే ఉంటా అనుకున్న వాళ్ళు అయితే ఏం చేయాలంటే ఒక ఆన్లైన్లో కోర్స్ తీసుకొని అయితే మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా. ఆన్లైన్లో తీసుకొని అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నాకు అన్న అర్థమైతే నాకు ముందు నుంచి కొంచెం సబ్జెక్ట్ వచ్చిన తర్వాత నేను ఓకే పర్లేదు, నేను అంత నాలెడ్జ్ అంటే అంత తక్కువ ఏం నాకు స్టడీ లేదు, ప్రాపర్గా నాకు వస్తుంది, మ్యాథ్స్ స్టూడెంట్నే, ఓకేనా. నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని ఏం కాదనుకుంటే పర్లేదు. అలాగే రీజనల్స్ లాజిక్స్ కూడా నాకు ఈజీగా వచ్చేస్తాయి అని చెప్పేసి అనుకుంటే ఆన్లైన్లో చూసుకొని కూడా మనం చేసుకోవచ్చు. ఏంటంటే మనకు సార్స్ అనేది మనం ముందట ఉండి చెప్తే మనకి ఏం డౌట్స్ వచ్చినా సార్స్ ఉండవచ్చు. ఆన్లైన్లో అయితే కొంచెం సతమతం అవుతారు. కొత్త ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే పక్కా ప్రిపరేషన్
కోచింగ్ తీసుకుంటేనే బెస్ట్ నాకు తెలిసినంత వరకు. అది ఇప్పుడు కూడా కొత్త సీసీఏ వాళ్ళు బయటికి రావడం జరిగింది. కొంతమంది బయటకు వస్తున్నారు, కొంతమంది వెళ్తున్నారు. బయటకు వచ్చిన వారు ఏం చేయాలంటే పక్క మీరైతే ఎటు వెళ్ళకుండా ఏం చేయాలంటే మీకు పక్క కోచింగ్ సెంటర్లో జాయిన్ కండి, కోచింగ్ తీసుకోండి. ఆల్రెడీ మేము సీసీఐ చేసుకుంటున్నా కొంచెం టైం దొరికినప్పుడల్లా మేము ప్రిపరేషన్ చేసినాం అనుకుంటే మీరు అదే కంటిన్యూ చేయండి. మాకు కొంచెం సబ్జెక్ట్ వస్తుంది, మేము మార్క్ టెస్ట్లో వస్తున్నాం, కొన్ని మార్క్స్ వస్తున్నాయి అనుకుంటే అది కూడా పర్లేదు. ఓకేనా, మన గోల్డెన్ ఛాన్స్. మనం సీసీఐ చేసిన 1 ఇయర్ కష్టపడ్డ తర్వాత కూడా మనం ఈ ఛాన్స్ అనేది అలా పాడు చేసుకోకూడదని చెప్పేసి అయితే నా ఉద్దేశం. ఓకేనా, సీసీఐ చేసిన తర్వాత కూడా మనం వేస్ట్ చేసుకోవద్దు టైం. చేసిన తర్వాత ఒక 1 ఇయర్ 6 మంత్స్ మీకు మొత్తం వాళ్ళు చెప్పే ఇన్స్టిట్యూట్లో సబ్జెక్ట్స్ చాప్టర్స్ అన్నీ అయిపోయాక మీరు వినేసిన తర్వాత మీరు ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చేసి ఇంటికి వచ్చి కోచింగ్ అయిపోయిన తర్వాత రివిజన్ చేస్తారా ఏం చేస్తారా అనేది తెలియదు. మీరైతే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే మనం ఇప్పుడు కొంతమందికి వీలు కాదు, కోచింగ్ సెంటర్లో అన్నీ అయిపోయినాయి, ఎగ్జామ్ డేట్స్ ఇంకా వస్తలేవు అని చెప్పేసి కొంతమంది డిస్టర్బెన్స్ అయ్యి అక్కడ ప్రాబ్లం అవుతుంది, ఫుడ్ కానీ దానికి కానీ హాస్టల్ ఉండలేము ఇన్ని రోజులు అనుకుంటే హాస్టల్ నుంచి వెళ్ళొచ్చే వాళ్ళు కూడా ఒక సపరేట్ ఒక 2 మంత్స్ 3 మంత్స్కి అట్లా రివిజన్ పెట్టుకొని చేసుకుంటూ పోవాలి. అంటే అంత గ్యాప్ కూడా ఇవ్వద్దు. ఫస్ట్ అయితే ఒక వారం 2 వారాలు అట్లా రోజు చూసుకో, అట్లా బుక్ రోజు అలవాటు చేసుకోవాలి. ఇట్లా ఓపెన్ చేసి చూడడం అయితే అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్క బుక్ కూడా చూడడం అలవాటు చేసుకోవాలి. రోజుకు 1 గంట అన్న హాబీలాగా ఉన్నదనుకోండి, మీకు ఫ్యూచర్లో కూడా మంచిగా యూజ్ అవుతుంది. అంటే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మీకు యూజ్ అవుతుంది. ఎట్లా అంటే అలా అలవాటు అయిపోతుంది. మైండ్ కూడా కొంచెం నేర్పించినట్టు అవుతుంది. ఏదైనా మన దగ్గరనే ఉంటుంది కదా, మనం నేర్చుకోవడంలో ఉంటుంది. ప్రతి నేర్చుకున్నామంటే మనకు సబ్జెక్ట్ వస్తూ ఉంటుంది. అట్లా మీరు కూడా మీరు ఒక కోచింగ్ నుంచి తీసుకున్న తర్వాత మాకు ఇంకా ఎగ్జామ్ డేట్స్ వస్తలేవు కదా అనుకున్న వారైతే ఇంటికి వచ్చి ఒక రివిజన్ చేసుకుంటూ ఉండాలి. ఇంటికి వస్తే చదవడం అనేది కష్టం నాకు తెలిసినంత వరకు. మీరు సపరేట్ అక్కడ ఉండి ఎగ్జామ్ వచ్చాక చదువుకున్నదే బెటర్ అని అయితే నేను అనుకుంటున్నా. 2026 నోటిఫికేషన్ అయితే రాబోతుంది కదా, ఇది పెద్ద నోటిఫికేషన్. ఇప్పుడు వచ్చేది అయితే 30+ వేకెన్సీ తోటి వస్తుంటే పెద్ద నోటిఫికేషన్ అనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ 27లో వచ్చే నోటిఫికేషన్ అయితే పెద్ద నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు వస్తుంది కాబట్టి అది ఇంకా పెద్ద నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. దాన్ని సపరేట్ నేను మాట్లాడతా, ఎందుకు ఎలక్షన్ ముందే ఇస్తారు, ఎందుకు సంబంధించి అని చెప్పేసి అయితే నేను కూడా దాని గురించి మొత్తం పూర్తిగా అయితే మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అప్పుడు సీసీఐ క్యాండిడేట్స్కి అయితే ఇంకా లోయెస్ట్ తక్కువ వచ్చిన వాళ్ళకు కూడా జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎప్పటికీ 2027 వరకు. ఓకేనా, అప్పుడు ఇంకా సీసీఐ క్యాండిడేట్ వస్తూనే ఉంటారు, కానీ అందరూ కూడా సీసీఐలో సెలెక్ట్ అయ్యారు కదా, కొంతమంది యూఆర్లో సెలెక్ట్ అవుతారు. కాబట్టి మెయిన్గా కొంచెం నార్మల్గా స్టడీ వచ్చిన వాళ్ళకైతే రావడం జరుగుతుంది. అంటే నేను నార్మల్గా వస్తున్నాను, నన్ను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని అంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. అంటే ఎవరు ఎట్లా చదువుతారని చెప్పి కొంతమంది అంతగానో చదవలేరు, కొంతమంది హైలో చదవగలరు. అందరికీ ఒకటే తీరు ఉండదు కదా నాలెడ్జ్ అనేది, ఒకరికి ఒక్కొక్క తీరు ఉంటుంది. కాబట్టి నేనైతే చెప్తున్నా. ఓకేనా, మెయిన్గానైతే సీసీఐ క్యాండిడేట్స్ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు కదా, ఇంకా డేట్ రాని వాళ్ళు అయితే మంచిగా ప్రయత్నం చేయండి. మీరు కూడా సక్సెస్ అవుతారు. 10 డేస్ ఉన్నాయి ఇప్పుడు. ఇవాళ రాని వారికి 10 డేస్ టైం ఉన్నది. ఓకేనా, 25 రాక అప్పటిదాకా మనం అయితే ఈజీగా ప్రిపరేషన్ చేయవచ్చు 10 డేస్లో. అంటే నేను నార్మల్గా కొత్తల గురించి చెప్తలేను, ఇప్పుడే మొదలు పెడితే అప్పటి వరకు అవుతుందని. నేనేం చెప్తున్నా అంటే పాత వాళ్ళని ఉంటే రివిజన్ చేసుకోండి, అప్పటికి యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను చెప్తున్నా. ఓకేనా, అప్పటికి యూజ్ అవుతుంది. ఓకే, ఇదైతే నేను చెప్పాలనుకున్నది. ప్రిపరేషన్ ప్లాన్కి సంబంధించి అయితే అదే. మీరు ఏం చేయలేరు, మంచిగా కోచింగ్ సెంటర్లోకి పోతే మీకు గైడెన్స్ అనేది దొరుకుతుంది. గైడెన్స్ దొరికిందంటే మీకు ఒక పట్టు అనేది వస్తుంది. కాబట్టి మీరు పక్కా సక్సెస్ అవుతారు. సక్సెస్ కావాలంటే మెయిన్ రీజన్ ఏంటంటే మనకు మోటివేషన్ అండ్ గైడెన్స్, డిసిప్లిన్ పక్కా ఉండాలి. అది ఉంటేనే మనం ఈజీగా ఈ రైల్వే జాబ్ సాధించగలం. కానీ మనం ఈజీగా ఉండి ఇంటికాడ ఉండి చదువుతా, నేను ఆన్లైన్లో తీసుకొని చదువుతా అంటే కొంతమంది సాధించగలరు. బట్ కానీ అందరికీ అన్ని ఫెసిలిటీస్ అనేది ఇంటికాడ దొరకాయి, హాస్టల్లో కూడా దొరికాయి. కానీ ఇబ్బంది పడకుండా చదవాల్సిన అవసరం ఉంటుంది. మనం సాధించాలంటే కొన్ని ఇబ్బందులు పడాల్సిందే. ఏదైనా దేన్ని సాధించాలనుకున్నా కూడా ఫస్ట్ కొన్ని కోల్పోవాలి, కొన్ని ఎదురు దెబ్బలు అనేది తినాలి, ఫెయిల్యూర్స్ చూడాలి. చూసిన తర్వాతనే మనం అనేది ఒక పై మెట్టుకైతే ఎక్కడం జరుగుతుంది. ఎప్పుడైనా కూడా మనం ఏ ఫెయిల్యూర్ వచ్చినా డిసప్పాయింట్ కాకుండా పైకి ఎదిగితేనే మనకు అనేది ఫ్యూచర్లో మంచి అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. ఓకేనా, సరే. ఇది ఇంతవరకు అయితే ప్రిపరేషన్ ప్లాన్కి సంబంధించి. ఓకేనా, మీరైతే చెప్పిన కదా. నెక్స్ట్ కొత్త సీసీఐ క్యాండిడేట్స్ ఎలా చదవాలంటే, కొత్త వాళ్ళు అయితేనేమో నేను ఇప్పుడు ఫస్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వాళ్ళు క్లియర్గా మంచిగా చదువుకుంటే బెస్ట్. నెక్స్ట్
పాత వాళ్ళంటే కూడా ప్రిపరేషన్ చేయని వాళ్ళు ఉంటారు. వాళ్ళకైతే వాళ్ళు పాత వాళ్ళంటే ఇంకా అప్పుడు అయిపోయిన వాళ్ళది 2024 నోటిఫికేషనే వాళ్ళకు పెద్ద నోటిఫికేషన్. ఎందుకంటే వాళ్ళు అన్ని రోజులు గ్యాప్ వచ్చింది. ఒక 3 ఇయర్స్ గ్యాప్ 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఓకేనా. 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి వాళ్ళకు అది పెద్ద నోటిఫికేషన్ లాగా అనిపిస్తది. అందులో కూడా కొంతమంది ఏందంటే డిస్టర్బెన్స్ అయిపోయి, కొంతమంది మ్యారేజ్‌లు అయిపోయి, కొంతమంది ఇంక వేరే వేరే వర్కులలో, కొంతమంది వేరే గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు సాధించిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఓకేనా. అట్లా సెటిల్ అయిన వాళ్ళకైతే ఏం కాదు. ఇందులో కూడా కొంతమంది నేను రైల్వేలోనే సీసీఏ చేసిన కదా, నేను రైల్వేలోనే జాబ్ కొట్టాలని చెప్పేసి ఉద్దేశంతోటి పాత సీరియస్ కావచ్చు, నార్మల్గా అయిపోయిన వాళ్ళు కావచ్చు ఉండడం జరుగుతుంది కదా. వాళ్ళు ఏం చేయాలంటే ఆల్రెడీ మీరు 24 నోటిఫికేషన్‌కి కోచింగ్ తీసుకొని ఉంటారు. అప్పుడు సాధ్యం కాకపోయినా అంటే ఇంకా రిజల్ట్ రాలే కానీ మీకు అప్పటికి కూడా సాధ్యం కాకపోతే 2025 నడుస్తుంది కదా, అందులో కూడా సాధ్యం కాకపోతే 27కి అయితే మీరు మళ్ళొక్కసారి ఏదైనా కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయితే కోచింగ్ తీసుకొని, లేకపోతే ఆల్రెడీ మా దగ్గర బుక్స్ ఉన్నాయి కొన్ని. అప్పుడు స్కోర్ కొంచెం తక్కువైంది, ఇప్పుడు స్కోర్ కొంచెం పెరిగింది. మళ్ళీ ఇప్పుడు పెంచుకోవాలనుకుంటే మీరు ఆ బుక్స్‌నే రివిజన్ చేయాలి. కొత్తగా అయితే ఎక్కడి నుంచి ఏం రావు. ఓన్లీ కరెంట్ అఫైర్సే మారుతాయి కానీ రీజనింగు, సైన్సు, అర్థమెటిక్ మొత్తం అయితే సేమ్ ఉండడం జరుగుతుంది కాబట్టి మీరు మళ్ళీ అవే ప్రిపరేషన్ ఎన్ని సార్లు చేస్తే అన్ని సార్లు మంచిది. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ ఒక 5 సార్లు చేస్తే కొంచెం చేయగలం. మళ్ళీ ఒక 10 సార్లు చేస్తే అర్థమెటిక్ అండ్ రీజనింగ్‌కి సంబంధించి రివిజన్ చేసుకుంటూ పోయినామనుకోండి, ఏందంటే చూడంగానే అనిపిస్తది. చూడంగానే మనకి ఇది ఇట్లా చేయాలిరా అనిపిస్తది. అందరైతే కొంతమంది ప్రిపరేషన్ అయ్యి కూడా లెక్చరర్లు అయినోళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అందరికైతే జాబ్స్ రావు కదా. పెద్ద పెద్ద సార్లు మనకు ఇప్పుడు ఇన్స్టిట్యూట్‌లో చెప్పేటోళ్ళందరూ అప్పుడు ప్రిపరేషన్ చేసినోళ్ళే గవర్నమెంట్ జాబ్స్‌కి. కొంతమంది అచ్చి కూడా వదిలేసినోళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇది నయం అనుకోని, అంటే కొంతమందికి ఇష్టం ఉంటదన్నట్టు స్టడీ చెప్పడం అనేది. అట్లా కొంతమందయితే దీనికి వైపు కూడా రావడం జరుగుతుంది. అట్లా నేను చెప్పేది ఏందంటే మీరు పాత స్టూడెంట్స్ అయితే ఎక్కువ రివిజన్ మెయింటైన్ చేస్తేనే బెటర్. కొత్త వాళ్ళైతే కోచింగ్ సెంటర్‌లకి వెళ్ళాలి పక్కా. కోచింగ్ సెంటర్‌లకి వెళ్తేనే మీకు ఏంది అనేదైతే ప్రాపర్ గైడెన్స్ ఆర్ స్టడీ మీద కొంచెం అయితే అవగాహన రావడం జరుగుతుంది పక్కా. లేదు సార్ మేము ఆన్‌లైన్‌లో తీసుకుంటాం, కంటిన్యూ చేస్తాం. మేము మొన్న అంటే కొంతమంది ఎట్లా అంటే 10th అయిపోయిన తర్వాత, ఐటీ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చినోళ్ళు ఉంటారు 3 ఇయర్స్ గ్యాప్‌లోనే. కొంతమంది డిగ్రీలు, బీటెక్‌లు అట్లా చేసి మళ్ళీ అప్పుడు అందులో ఏం అవకాశాలు లేక మళ్ళీ ఐటీఐ చేసి మళ్ళీ సీసీఏకి వచ్చినోళ్ళు ఉంటారు. ఓకేనా. ఇట్లా వచ్చినోళ్ళకు కొంచెం కష్టం. అట్లా 10th అయిపోయిన తర్వాత వచ్చినోళ్ళకి అదే సిలబస్ తోటి వస్తారు కాబట్టి వాళ్ళకైతే ఈజీ వే ఉంటది. అంటే ఫాస్ట్‌గా అయిపోతది. ఆ వేలో ఈజీగా మనకైతే వాళ్ళు రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి కొంచెం అప్పుడే కొత్త కదా, కొంచెం అంటే మైండ్ అనేది కొంచెం ఫ్రెష్‌గానే ఉంటది కాబట్టి అన్నీ ఈజీగా ఎక్కడం జరుగుతుంది. గైడెన్స్ కోసం, మోటివేషన్ కోసం అయితే మీరు పక్కా కోచింగ్ సెంటర్‌కి వెళ్ళాలి మీకు. ఓకేనా. పాత స్టూడెంట్స్ గురించి ఇదే చెప్పడం జరిగింది కదా. పక్కా ఇది నేనైతే రివిజన్ మనం అచ్చరాక వదలొద్దు. మనకు ఇయర్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి పాతోళ్ళైనా, కొత్తోళ్ళైనా ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది. ఇయర్ మనం చదువుకుంటూ పోవాలి. ఇయర్ యూఆర్‌లోకి వెళ్తారు. యూఆర్ సీసీఏ క్యాండిడేట్స్ సీసీఏ కట్ ఆఫ్ ఉంటుంది. కొంచెం అయితే పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చదివే స్టడీని కూడా ఓన్లీ 30 అట్లా ఉంటుందని చెప్పేసి ఎప్పుడు హోప్స్ పెట్టుకోవద్దు. కొంచెం డెవలప్ చేసుకుంటూ పోతేనే మనకు ఫ్యూచర్‌లో ఫర్దర్‌గా మంచి అవకాశాలైతే వచ్చే అవకాశం ఉంటది కాబట్టి ఓకేనా. నెక్స్ట్ సీసీఏ వాళ్ళకు రైల్వేలో మంచి అవకాశం ఉన్నా ఎందుకు వదులుకుంటారంటే దీని గురించి చెప్తా. సీసీఏ వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి కూడా అంతకుముందు కూడా ఒక వీడియో చేసిన. ఇంత చేసిన తర్వాత అంటే కొంతమంది నెగెటివ్ తీసుకున్నారు. ఎందుకన్నా నువ్వు అట్లా చెప్పినావు అని చెప్పేసి. ఎందుకంటే కొన్ని కష్టాలు చెప్పినా కానీ ఎంజాయ్‌మెంట్స్ అలాగే నేను అది పార్ట్ రైల్వే సీసీఏకి సంబంధించి పార్ట్స్ కూడా అది అక్కడనే ఆగింది. మేము చేసిన ఎంజాయ్ మూమెంట్స్ కూడా దాంట్లో మొత్తం అయితే వివరించడం జరుగుతుంది. ఓకేనా. మేము ఏం చేసినాం, ఎట్లా తిరిగినాం, ఏం చేసినాం అని చెప్పేసి అయితే సీసీఏ క్యాండిడేట్స్ గురించి అందులో కూడా ఒక వీడియో చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రతి ఒక్కటి కూడా. ఓకేనా. సీసీఏ వాళ్ళకు రైల్వేలో మంచి అవకాశం ఉన్న ఎందుకు వదులుకుంటారంటే అప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం 2018 ఆర్ 19 అప్పుడు కొంతమంది అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళకు అవకాశాలు లేవు, ప్రాపర్‌గా గైడెన్స్ లేదు. అంటే ఈ రైల్వేలో చేసిన తర్వాత ఏం చేయాలి? గ్రూప్ డీలో కొంతమందికి నేను రియల్ చెప్పాలంటే కొంతమందికి అప్రెంటిస్ చేసినా కూడా గ్రూప్ డీలో రిజర్వేషన్ ఉంటదని తెలవదు కొంతమందికి. ఓకేనా. కొంతమందికి తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా ప్రాపర్ గైడెన్స్ లేక ఏమవుతుంది, కొంతమంది కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అప్పుడు. అట్లా కూడా కొంతమంది వేరే దానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎట్లా అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వేరే దాంట్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మ్యారేజ్ అయిపోయి ఇది వద్దురా అని చెప్పేసి, ఇది మనకు రాదని చెప్పేసి సపరేట్గా సైడ్ అయిన వాళ్ళు ఉంటారు. చాలామంది చాలా రకాలుగా బయటికి వెళ్ళడం జరిగింది సీసీ క్యాండిడేట్స్కి అయితే. ఓకేనా. మంచి అవకాశం ఉన్నా కూడా వదులుకుంటూ అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని బట్టి అయితే వదులుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మెయిన్గా మనం చూసుకున్నట్టయితే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అయితే ఒకటి చెప్తే మీకు. నార్మల్గా మనం ఒక ఫార్మర్స్ ఉన్నాం అనుకోండి, తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకు
ఎక్కువ ఆస్తిపాస్తులు అనేటివి ఏముండడం జరగదు. అంటే నేను నార్మల్‌గా చెప్తున్నా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీల గురించి చెప్తున్నా. ప్రాపర్‌గా చదవడానికి డబ్బులుండయి. మనం ఏమన్నా కష్టం చేసుకున్న తర్వాతనైతే మనం మన పైసలతోటి అమ్మ నాన్న అడగకుండా. ఎందుకంటే వాళ్ళు మనకే తిండి పెట్టడం దండగ చదివిత్తుర్రు. ఆల్రెడీ అన్నీ చేస్తుర్రు. ఇప్పటికి కూడా మన భారం అంతా వాళ్ళే మోస్తుర్రు. ఇప్పటికి కూడా మనం ఇంత ఏజ్ వచ్చినా కూడా మన భారం అనేది వాళ్ళు మోయడం జరుగుతుంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఒక చిన్న ఏదో వర్క్ చేసుకొని డబ్బులు వెనకేసుకున్న తర్వాత కోచింగ్ తీసుకున్నాం, ఆల్రెడీ రైల్వేలో సీసీఏ చేసినాం కదా అని చెప్పేసి కొంతమంది చేసుకోవడం జరుగుతుంది. అంటే అప్పుడు ఉన్నవాళ్ళు కొంతమంది అట్లా చేసిన తర్వాత కోచింగ్ సెంటర్‌లోకి వెళ్ళి మళ్ళా వెళ్ళిన తర్వాత హాస్టల్ ఫుడ్ మంచిగా లేకపోతే ఒక రూమ్ తీసుకొని ఉండి రూమ్‌లో ఉన్నదానికి కూడా సెట్ కాక అసలు మళ్ళా కొన్ని రోజుల తర్వాత డబ్బులు అయిపోవడం, ఇంటికాడ అడుగుదామంటే బాధ అనిపించడం, అసలే మన పరిస్థితి ఏందనేది మనకు తెలుసు. ఇంటికాడ పరిస్థితి ఏందనేది మనకు తెలుసు కాబట్టి అడగలేకపోతాం. అట్లా అంటారు, ఇంట్లో నుంచి అంటారు, మేము పెడతాం ఎన్నైనా మీరు చదువుకోండి అని చెప్పేసి. అప్పులు తెచ్చి పెట్టుకోవడం ద్వారా ఏం ప్రయోజనం ఉండదు కదా అని చెప్పేసి మనమైతే అట్లా మాట్లాడడం జరుగుతుంది. అప్పులు తెచ్చి చేస్తే ఇప్పుడు ఇది జాబ్ ఏందో, మనమేందో, అసలు మనం ఇంకా మన తల్లిదండ్రులకు భారం అవుతాం అని చెప్పేసి అయితే చాలా బాధపడడం జరుగుతుంది. అట్లా కూడా డిప్రెషన్‌లోకి వెళ్ళి దీన్ని వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సపరేట్‌గా ప్రైవేట్ సెక్టార్‌లో సెట్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్లా కొంతమంది చదువొచ్చినా కూడా అంటే ఎట్లా అంటే వాళ్ళకు మనీ లేక కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా మనీ లేక ఏందంటే సైలెంట్‌గా ఉండేవాళ్ళున్నారు. కొంతమందేమో ఇక మనీ ఉన్నవాళ్ళంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ గురించి అవసరం లేదు గానీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎట్లా అంటే ఒకటుంటే ఒకటుండదన్నట్టు. స్టడీ ఉన్నోనికేమో మనీ ఉండదు. మనీ ఉన్నవానికేమో స్టడీ ఉండదన్నట్టు ఉంటది ఎప్పుడైనా. ఓకేనా? అట్లనే ఉంటది. అందరూ అట్లా ఉంటారని చెప్తలేను. కొంతమందయితే కొంతమంది అట్లా ఉండడం జరుగుతుంది. గట్లా ఇట్లనైతే ఉండడం జరుగుతుంది. సీసీఏ క్యాండిడేట్స్‌కి అయితే మంచి మంచి అవకాశాలున్నాయి. మీరు ఎక్కడ డిలే కాకండి. ఇప్పటి నుంచి 2024 నుంచి మొదలుపెడితే సీరియల్ అయితే ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది. కొంచెం లేట్ అయినా కూడా మనకు జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ప్రిపేర్ కావాలని అయితే నేను ప్రతిసారి మొత్తుకుంటున్నా. ప్రతి వీడియోలో చెప్తున్నా. మనకు మంచి ఛాన్సులున్నాయి. మంచి ఛాన్స్ ఉన్నది. ఎవరెక్కడ వేస్ట్ చేసుకోకండి. ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి యూజ్ చేసుకోవాలని చెప్పేసి అయితే నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నా. కొంతమంది కూడా నాకు సీసీఏ కానీ అది రాదు పోదు అని చెప్పేసి కొంతమంది ఇంకొక విషయం మాట్లాడుతున్నాను నేను. కొంతమంది ఏందంటే నెగెటివ్ తీసుకోవడం జరుగుతుంది. అంటే వీళ్ళు నెగెటివ్ కాదు, సీసీఏ క్యాండిడేట్స్ నెగెటివ్ కాదు. కొంతమంది సీసీఏ క్యాండిడేట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు మన గుంపు ఉంది సీసీఏ క్యాండిడేట్ ఫ్రెండ్స్ ఉన్న దాంట్లో కొంతమంది ఏంటంటే నెగెటివ్ మాట్లాడతారు. కొంతమంది ఏమో పాజిటివ్ మాట్లాడతారు. కొంతమంది ఏమంటారంటే సీసీఏలో అప్రెంటిస్ చేసినాం కదా, కొంతమంది ఒక నలుగురు చేసిర్రు అనుకున్నాం సీసీఏ అప్రెంటిస్ చేస్తే ఒకరో ఇద్దరు ఉంటారు అలా. ఏంటి నెగిటివ్ బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు ఎప్పటికి గుంజుతుంటారు కిందికి. వాడు పైకి పోదాం చదువుకుందాం అంటే వాడిని ఎప్పటికి కిందికి గుంజుతుంటారు. సీసీఏలో అప్రెంటిస్ చేసినావు, ఏం చదువుతావు, ఏం పైసలు పెట్టుకొని చదువుతావు అని చెప్పేసి నెగిటివ్ బ్యాచ్ ఎట్లా మాట్లాడుతుందంటే మనకు రాదన్న జాబ్ రాదు, ఏం రాదు, మనం ఎందుకు అక్కడ పోయి చేసుడు అదంతా కథ, ఏ అవసరం లేదు, ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటే అవసరం లేదు, ఏం అవసరం లేదు అని చెప్పేసి అయితే మాట్లాడడం జరుగుతుంది. అట్లా చాలామంది కూడా మాట్లాడతారు. వాళ్ళందరిని ఎవరిని పట్టించుకోవద్దు. మన పక్కన ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరో కాదు, దూరం నుంచి ఎవడో వచ్చి మాట్లాడు. మన దగ్గరున్న మన ఫ్రెండ్సే కావచ్చు, మన దగ్గరోళ్ళే చుట్టాలే కావచ్చు, ఏమంటారు ఎందుకు చదివిపిస్తాను అని చెప్పేసి ఇంట్లో వాళ్ళని కూడా బాధించడం జరుగుతుంది కదా. అట్లా కొంతమంది ఉంటారు, దాని గురించి సపరేట్ వీడియో చేస్తే అది ఎట్లుంటుంది భజన బ్యాచ్ ఎట్లుంటుంది అని చెప్పేసి అయితే నేను సపరేట్ వీడియో చేస్తాను. మన ఫ్రెండ్సే కావచ్చు, బయటోళ్ళే కావచ్చు, ఎట్లా మాట్లాడతారు వాళ్ళు మనల్ని ఎట్లా నెగిటివ్ చేసి, జాబ్ వచ్చిన తర్వాతనేమో మేమే అప్పుడు చెప్పినాం కదా అన్నట్టు మాట్లాడతారు. రాకపోతేనేమో చెప్తినలేదని మాట్లాడతారు. అవన్నీ ఉంటే అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా చేస్తూనే ఉంటారు. ఓకేనా? నా యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత కూడా ఎందుకు చదువుకోకుండా యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టినావు, ఇదంతా టైం వేస్ట్ కదా అని చెప్పేసి అన్నోళ్ళు కూడా ఉన్నారు. నేను దానికి సంబంధించి నేను కూడా వీడియోస్ చేస్తాను. ప్రతి ఒక్కటి కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి నేను కొంతమంది నన్ను మోటివేట్ చేసి సీసీఏ క్యాండిడేట్స్ కావచ్చు, వేరే దానికి సంబంధించి జాబ్స్కి సంబంధించి కావచ్చు, కొంచెమన్నా యూజ్ అయితే కొంతమంది కన్నా మనకు ఉన్నదాన్ని దాచుకోవడానికి ఏం లేదు. కానీ నేను ఎప్పుడో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అంటే విలేజ్కి సంబంధించి కావచ్చు, దేనికి సంబంధించి కావచ్చు, కొంచెం అయితే నాకు అవగాహన ఉంది యూట్యూబ్ మీద కొంచెం అయితే అవగాహన ఉండడం జరిగింది కాబట్టి నేను ఆ అవగాహనతోటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే నేను అప్రెంటిస్ చేసే టైంలో కూడా చెప్పలేదు. ఎందుకంటే అప్రెంటిస్ చేసే టైంలో వీడియోస్ ఎందుకు చేయలేదు అంటే అప్పుడు మనం సీసీఏ చేస్తున్నాం కానీ మనం ప్రాపర్గా జాబ్ అయితే రాలేదు. మనం సీసీఏకి వెళ్తేనే ఇంటి దగ్గర ఎట్లా జరిగిందో తెలుసు మీ అందరికీ. సీసీఏ క్యాండిడేట్స్కి జాబ్ వచ్చిందని చెప్పేసి ఈ ఊర్లో అంతా చెప్పడం జరిగింది. అట్లా కాకుండా అందుకోసం వీడియోలు చేయలేదు. అప్పటి నుంచి నేను చేద్దామని అయితే ఉండే, కానీ అప్పుడు అంత ధైర్యం చేయలేకపోయినా. తర్వాతనైతే నేను కొంతమంది ప్రాపర్ గైడెన్స్ గురించి చాలామంది అయితే బాధపడడం జరుగుతుంది. ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళినప్పుడు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి చదువుకున్నా కదా, ఆ టైంలో కూడా కొంతమంది అయితే కొంచెం స్ట్రగుల్స్ పడడం జరిగింది. చూసిన బాగా మందిని, సీసీఏ క్యాండిడేట్స్ కావచ్చు, నార్మల్ కావచ్చు, అందరికీ కూడా కొంచెం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి అయితే తెలుగు వాళ్ళు తక్కువ కొంతమంది ఉన్నారు. కానీ
కొంతమంది ఉన్నారు కానీ ప్రాపర్‌గా అయితే ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదు. ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం లేదు. జాబ్స్ చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ టైం వాళ్ళకే ఉంటది కాబట్టి మనకు ప్రాపర్‌గా ఇన్ఫర్మేషన్ చేయడం లేదు. నేను అలానే ప్రయత్నం చేస్తున్నా కదా! నేను ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నా. రైల్వేకి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నా కాబట్టి, నాకు తెలిసిందే నేను వీళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అని చెప్పేసి అయితే నేను ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మందికి కూడా యూజ్ కావడం జరిగింది. అలాగే నేను ఏ జాబ్‌కి అప్లై చేస్తే ఆ జాబ్‌కి సంబంధించి డీటెయిల్స్ కూడా చెప్తున్నా. అలాగే ప్రతి ఒక్కటి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నా జర్నీ అంతా ఒక వీడియో చేస్తా. ప్రతిది కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఎందుకు, ఎట్లా, ఏం సంగతి అని చెప్పేసి ప్రతి ఒక్కటి చెప్తా. అందరూ కూడా మీ సపోర్ట్ వల్లనే కదా ఇంత దూరం వచ్చిన నేను. మీ సపోర్ట్‌కి కూడా థాంక్స్ అని చెప్పుకోవచ్చు. మీ సపోర్ట్ వల్లనే ఇంతవరకు దూరం కూడా వస్తున్నా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియోనైతే ఎందుకు తీసుకురావడం జరిగింది, కొంతమందైనా మోటివేట్ అయ్యి మళ్ళీ అవుతారు. మళ్ళీ 2026 నోటిఫికేషన్ వస్తుంది. మంచిగా 30,000 ప్లస్ అని చెప్తుర్రు కాబట్టి సీసీఏ క్యాండిడేట్స్‌కి మంచి పోస్ట్ అయితే ఎక్కువ రావడం జరుగుతుంది. కొన్నైతే అప్పుడు మంచి అవకాశం కాబట్టి ఈ వీడియో ద్వారా కొంతమందన్నా ఇప్పటి నుంచి నేర్చుకోవడానికన్నా ప్రయత్నం చేస్తారని, ఇప్పటి నుంచి నేర్చుకోవడానికన్నా ప్రయత్నం చేస్తారని నా యొక్క ఆశ. ఎందుకంటే ఇప్పటి నుంచి మొదలుపెట్టినా కూడా అప్పటికి అయిపోతది. ఇయాల నుంచి రోజు గంట చదివినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉంటదది. ఇప్పుడు డిసెంబర్‌లోనో, నవంబర్‌లోనో మనకు అది ఏంటిది అప్లికేషన్స్ ఇచ్చినా కూడా నెక్స్ట్ ఇయర్ జూన్, జూలై లేదా ఆగస్టు, జూన్, జూలై, ఆగస్టు వరకైతే మనకి ఎగ్జామ్స్ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యలో ఏఎల్‌పీ టెక్నీషియన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు అప్పుడు పెట్టడం జరుగుతుంది కదా! అప్పటి వరకు కూడా యూజ్ అవుతదని చెప్పేసి అయితే నేనైతే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇంకా మళ్ళీ మోటివేషన్ మళ్ళీ చేస్తాను ఈ వీడియోస్. ఎందుకంటే సీసీఏ క్యాండిడేట్స్‌ని ముందుకు పుషప్ చేయడమే నా బాధ్యత. ఎందుకంటే నేను అనుభవించినయన్నీ తెలుసు. ఎందుకంటే ఎంత మంచి అవకాశం ఉందో కూడా తెలుసు. ఎంత మంచి నొప్పి ఉంటదో కూడా తెలుసు. అన్నీ తెలుసు కాబట్టే నేను అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ప్రయత్నం చేద్దామని చెప్పేసి నేను మీ ముందుకొచ్చిన. అందరు సీసీ క్యాండిడేట్స్ ఎవ్వరు ఉత్తగా పోవద్దు. ఒక ఏజ్ అయిపోతేనే ఉత్తగా పోవాలి కానీ పక్కా జాబ్ కొట్టుకోవాలనే ఒక ఆశ మీదనే ఉండాలి. ఓకేనా? పక్కా జాబ్ కొట్టాలనే ఆశ మీదనే ఉండాలి. పక్కా కొట్టేయాలని చెప్పేసి అయితే నేను ఉద్దేశం. ఓకేనా? సీసీఏ క్యాండిడేట్స్. ఓకే. నెక్స్ట్ ఏమైనా ఫర్దర్‌గా ఇన్ఫర్మేషన్ వచ్చినా ప్రతిదీ పాస్ చేస్తూనే ఉంటా. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో ఇంకా చాలా లెంత్ అయ్యేటట్టున్నది. ఇప్పటికైతే చాలు. ఇంకా నెక్స్ట్ వీడియోలలో మళ్ళా మాట్లాడుకుందాం. చాలా ముచ్చట్లున్నాయి. మంచి ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకొచ్చి అన్ని ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ప్రతిది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? నాకు టైం ఉంది. నేను కామెంట్ చదివిన దాని గురించి సెర్చ్ చేసి పెడతా అంటే పక్కా మీకు కింద రిప్లై ఇస్తా. నేను రిప్లై కూడా ఇస్తూనే ఉంటా. కొంచెం టైంలో నేను వీల్లేక ఇక అందరికి పనులుంటాయి కదా! అట్లనే నాకు కూడా ఏదో పని ఉంటేనే అట్లా నేను ప్రిపరేషన్ కూడా చేయాలి. నా ఎగ్జామ్ డేట్ ఇంకా రాలేదు ఇవాళటికి కూడా. ఓకేనా? అట్లా అని చెప్పేసి అయితే నేను కొంచెం డిలేగా అయితుంది. ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేస్తా. ప్రతిది కూడా మంచిగా చెప్తా. ప్రతి ఇన్ఫర్మేషన్ చెప్తా. ఎవరైనా మన ఛానల్‌ని ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా మన వీడియోస్‌కైతే హైప్స్ ఇవ్వండి. కొంచెం పుషప్ చేసినట్టు అయితది. ఎవరైనా మన ఛానల్‌ని ముందే చూస్తుంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్‌కి హైప్స్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొంచెం మీకు కాకుండా మీ ఫ్రెండ్స్ కన్నా, మీ చుట్టాలకన్నా, రిలేషన్స్ కన్నా యూజ్ అయితది. ఓకేనా? గ్రూప్ డి కావచ్చు, సీసీఐ క్యాండిడేట్స్ కావచ్చు, ఎవరు ప్రిపరేషన్ చేస్తున్నా వాళ్ళకైతే యూజ్ అవుతాయని చెప్పేసి అయితే నేను మాట్లాడుతున్నా. ఓకే ఫ్రెండ్స్. ఇయాల్టి వీడియో అయితే ఇది ఎక్కువ లెంతీ అయిందని అయితే అనుకుంటున్నా. అందరైతే చివరి వరకు చూస్తారని అయితే కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.